మొత్తం జాబితానే మార్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చే విధంగా ఇవ్వడమే కాకుండా దీంట్లో పెద్ద మొత్తంలో అవినీతి ఒక్కొక్క లబ్ధిదారు నుంచి ₹1,00,000 వసూలు చేసి ఈరోజు కేటాయింపు చేయడం జరిగింది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే క్యాంపర్ ముందర పోలీసుల యొక్క పర్యవేక్షణ ఎందుకండి? అక్కడ ఒక సిఐ ఒక ఎస్ఐ ఎప్పటికప్పుడు ఉండి ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే పద్ధతి చేయడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శ్రీమతి జువ్వాటి సుమలత అనేటువంటి ఆమె గోరికొత్తపల్లి మండలం కొత్తపల్లి విలేజ్లో ఆమె ఇంటి కొరకు 2 బెడ్రూమ్ల ఇల్లు కొరకు పెట్టుకుంటే ఆమెకి ఇల్లు వచ్చినట్టుగా ఇండ్రు వచ్చినట్టుగా చెప్పడం జరిగింది. ఆమె లిస్టులో ఆమె పేరు ఉండడం జరిగింది. ఆమె బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క భార్య అని చెప్పి ఆ రోజు చివరి నిమిషంలో ఆమెకి ఇవ్వకుండా మరి ఆఫ్ చేస్తే ఆమె ఎంపీడీఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి అనేక సందర్భాలు తిరిగితే కూడా ఎలాంటి ప్రయోజనం లేకపోతే ఆర్టీ యాక్ట్లో అడిగిన నాకు వచ్చినటువంటి ఇండ్లను ఎందుకు మీరు ఇవ్వట్లేదని అడిగితే ఎంపీడీఓ ఇచ్చినటువంటి సమాధానం స్థానిక శాసనసభ్యుడి యొక్క ఆబ్జెక్షన్ మేరకు మీకు ఇల్లు ఇవ్వడం లేదని చెప్పి ఆర్టీ యాక్ట్లో ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అది ఒక పక్క విచారం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉందంటే మేము ఏ పథకం ఇచ్చినా పేదరికం కొలమానంగా ఆ రోజు పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి ఇచ్చినా లేదు ఏ పథకం ఇచ్చినా పేదవాళ్లే కొనమానంగా ఇచ్చినాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందే తక్కువ. ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తామనే పద్ధతుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉన్నది. మరి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2 బెడ్రూమ్ల ఇల్లు నిజంగా కట్టియాలనుకుంటే భూపాలపల్లిలో కట్టి పేదవాళ్ళకు పంచాలి తప్ప మేము కట్టి ఇచ్చిన దాన్ని మేము ఎంపిక చేసిన లబ్ధిదారులను కాదని ఈరోజు మీ కార్యకర్తలకు పంచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీరు కేవలం ఒక కలెక్టర్గా వ్యవహరించాలి తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ డైరెక్షన్ నడమంటే ఆ డైరెక్షన్ నడిస్తే మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ కేవలం అక్కడ ఉండేటువంటి శాసనసభ్యుని యొక్క మెప్పు పొందడానికి చేసేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామనే మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే సందర్భంలో మొన్న 2 రోజులు 3 రోజులు మొత్తం కూడా కాటన్ కొనుగోలు ఆగిపోయినాయి. ఆగిపోతే మేము మా పార్టీ తరఫున వరంగల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈనాడు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముద్దునిద్రను మరి ఈ రకంగా చేస్తే మేము ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పిళ్ళు. దానిలో భాగంగానే కేటీఆర్ గారు ఆదిలాబాద్కు హరీష్ రావు గారు వరంగల్ రావడం జరిగింది. ఆ సందర్భంలో చాలా సూటిగా ప్రభుత్వానికి కొన్ని సూచనలు కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. దానికి నిన్న వరంగల్లో నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క అధికార పార్టీ యొక్క మెప్పు పొందడానికి చౌకబారు ప్రకటనలు చేసేటువంటి ప్రయత్నం విమర్శ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమస్య ఉంటే మేము బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పాత్రలో ఉండేటువంటి మేము ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం స్పందించి కిషన్ రెడ్డి గారు అదే కేంద్రంలో ఉండేటువంటి టెక్స్టైల్స్ మినిస్ట్రీ అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పందించి ఈరోజు కొనుగోలు ప్రారంభమైనవి. అంటే మేము స్పందించినాం కాబట్టి రైతులకు మేలు జరిగింది. ఇది గుర్తెరగాలే. ఈరోజు అధికార పక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే వ్యవసాయ శాఖ మంత్రి కానీ స్పందించకపోతే మేము బాధ్యత కలిగిన ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తేనే రైతులకు మేలు జరిగింది. కాబట్టి ఈరోజు కేవలం విమర్శలు చేయాలి అనేటువంటి మాటను పక్కకు పెట్టాలి అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడే చూసినాం మా నాయకుడు కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ గారి మీద ఏదో ఇప్పుడే గవర్నర్ గారి నుంచి అనుమతి వచ్చింది, ఆయన మీద ఈ రేస్లో ఆయనను విచారించబోతున్నారు. కొత్తగా మీరు విచారించేదేంది? ఇదివరకే ఈ విషయంలో కార్ రేస్ విషయంలో ఏసీబీ కోర్టు మా నాయకుడిని 3-4 సార్లు పిలిస్తే వారు పిలిచిన ప్రతిసారి పోయి సమాధానం చెప్పి రావడం జరిగింది. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెంది కేసీఆర్ గారి పరిపాలనే బెస్ట్ అనేటువంటి సందర్భంలో ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈనాడు కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాలి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్కు ఉండేటువంటి ఇమేజ్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిండ్రు. హైదరాబాద్ ఇమేజ్ ఈరోజు మరి ఆనాడు సినీ నటుడు రజనీకాంత్ గారు వచ్చి
వారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిపోతూ ఉంటే నేను న్యూయార్క్లో ఉన్నానా లేదు వేరే దేశంలో ఉన్నానా, ఇంత గొప్పగా అభివృద్ధి చెందని చాలామంది మరి ప్రశంసలు పొందినటువంటి సందర్భంలో హైదరాబాద్ ఇమేజ్ను మరింత పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రేసింగ్ కార్ నిర్వహిస్తే అందులో ఎలాంటి అవినీతి జరగలేదు, వచ్చినటువంటి డబ్బులు మాకు వచ్చినాయని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ రేసింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఈరోజు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఈ ప్రభుత్వం కక్షపూరితంగా మరి గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి దాంట్లో ప్రతి విషయంలో కూడా కమిషన్లు వేసిండ్లు. ఈరోజు కాళేశ్వరం మీద కమిషన్, ఎలక్ట్రిసిటీ దాని మీద కమిషన్, ఈరోజు రేస్ విషయంలో కూడా ఇలాంటి కక్షపూరితమైనటువంటి చర్యలు చేపట్టాలని మరి చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఖచ్చితంగా మా యొక్క నాయకుడు నిజాయితీగా నిబద్ధతగా ఈ హైదరాబాద్ యొక్క ఇమేజ్ను పెంచడానికి చేసినటువంటి ప్రయత్నం తప్ప ఇలాంటిలో ఎలాంటి అవినీతి లేదు. ఇది కేవలం కేటీఆర్ గారిని భయపెట్టడానికో లేకపోతే భారత రాష్ట్ర సమితి మరి స్పీడ్ను కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏం కాదు. ఏదైనా ఎదుర్కోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ మరి మిగతా విషయాలు మా మిత్రులు మాట్లాడుతారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఇందాకే మేము వార్త చూసినాం, ఏదో గవర్నర్ గారు కేటీఆర్ గారి ప్రాసిక్యూషన్కి ఏదో అనుమతి ఇచ్చిర్రు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అని చెప్పి ఏదో వార్త చూసినాం. అయితే మొన్న 18వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినారు. ముఖ్యంగా పత్తి రైతులు, సోయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి బైంసాలో కానీ ఆదిలాబాద్లో కానీ రైతులను కలిసి బోత్ నియోజకవర్గంలో ముదల్ నియోజకవర్గంలో రైతులను కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సమస్యలు ప్రభుత్వం దృష్టికి ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి ప్రయత్నం చేశారు. ఎట్ ద సేమ్ టైం వరంగల్ జిల్లాలో మా నాయకులు హరీష్ రావు అన్న, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో నిరంజన్ రెడ్డి గారు, తర్వాత కరీంనగర్ జిల్లాలో గంగుల కమలాకర్ గారు, కొప్పులీశ్వర్ గారు, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులంతా పత్తి రైతులు సోయా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల పైచిలిక ఎకరాల్లో పత్తి పంట పండుతుంది. ఈ సీజన్లో పండింది. ఇప్పటి వరకు కొనుగోలు లేవు. తర్వాత అకాల వర్షాల వల్ల తుఫాన్ల వల్ల పత్తి ప్రొడక్షన్ సరిగ్గా రాక రైతాంగం నష్టపోతే వాళ్ళని ఆదుకున్న పరిస్థితి లేదు. తర్వాత ఇప్పుడు చలి బాగా పెరిగింది కాబట్టి తేమ శాతం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి దాని పేరు మీద కూడా సిసిఐ వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడితే దాన్ని ఆలోచించే పరిస్థితి లేదు. ఒక కిసాన్ యాప్, తపస్ కిసాన్ యాప్ అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి చాలా చోట్ల రైతాంగానికి ఆ యాప్కి సంబంధించి అవగాహన లేకున్నా ఆ యాప్లో మీరు ఎంటర్ చేసుకుంటేనే మేము 7 క్వింటాల వరకు తీసుకుంటామని ఒక లిమిటేషన్ పెట్టి, అదేవిధంగా బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి, చాలామంది పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ వేలిముద్రలు సరిగ్గా ఉండవు, బయోమెట్రిక్ సిస్టమ్ మార్కెట్లలో పెట్టి ఇట్లా అనేక రకాలుగా పత్తి రైతాంగాన్ని సోయా రైతాంగాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రజలకు రైతాంగానికి మేలు కలిగించడానికి మా బీఆర్ఎస్ పార్టీ మొన్న 18వ తేదీ నాడు ముఖ్యంగా ఈ పత్తి పంట ఎక్కువ పండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానితోని బెంబేలెత్తిపోయినటువంటి రేవంత్ రెడ్డి, భయపడ్డటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళొక్కసారి తెరదీసింది. దాంట్లో భాగమే ఇవాళ మా కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పి గతంలోనే కేటీఆర్ గారే చెప్పారు. ఆ కేసుకు సంబంధించి గవర్నర్ గారు ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారని వాళ్ళ ఉదయం నుంచి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టారు. ఇది పూర్తి స్థాయిలో కక్ష సాధింపు తప్ప ఇంకోటి కాదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఇబ్బందుల్లో ఉంటే బాధలో ఉంటే పత్తి రైతులు కానీ సోయా రైతులు కానీ వాళ్ళని ఆదుకోవాల్సిన దాని మీద దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చేస్తూ ఉన్నాడు, థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం కేటీఆర్ గారిని ఎట్లన్నా చేసి జైలుకు పంపించాలి. గతంలో ఈయన జైలుకు పోయిండు. ఈయనేదో భారత స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఈయనేదో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి జైలుకు పోలే రేవంత్ రెడ్డి. ఎందుకు జైలుకు పోయిండు గతంలో రేవంత్ రెడ్డి అంటే 50 లక్షల నోట్ల కట్టలతో మా ఎమ్మెల్యేను కొని
ఆనాడు వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడుతో కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసి దాంట్లో భాగంగా అడ్డంగా దొరికిపోయి ఆయన జైలుకు వేయండు. అయినా ముఖ్యమంత్రి ఆనాడు రేవంత్ రెడ్డి, ఇవాల్టి ముఖ్యమంత్రి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు ఆనాడు తొడలు కొట్టుడు, మీసాలు తిప్పుడు, అహాకారాలు చేస్తూ గుడ్లు మెలేసి ఇట్లా పెద్దగా ప్రదర్శనలు చేస్తూ ఏదో డ్రామాలు చేసి ఏదో పోజులు కొట్టిండు. ఆనాడు ఆయన జైలుకు పోయిండు కాబట్టి ఇక ఎట్లన్నా చేసి కేటీఆర్ గారిని జైలుకు పంపించాలి, కక్ష తీర్చుకోవాలి. మరి ఆయన చేసింది తప్పుడు పనికి జైలు వేయండి అనేటటువంటి ఆ పశ్చాత్తాపం ఆయన లోపల లేదు. నేను జైలుకు పోయినా కాబట్టి కేటీఆర్ని జైలుకు పంపించాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నుండి మొదలుకొని వచ్చే డిసెంబర్ 9వ తేదీ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నవంబర్ నెలలో ఉన్నాం. అంటే ఒక నెల తప్ప 2 ఏళ్ల ప్రభుత్వ పాలన. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్లు కానీ, 420 హామీలు కానీ, 6 గ్యారంటీలు కానీ ఏవి కూడా అమలు చేయకుండా కేవలం గత ప్రభుత్వ పెద్దల మీద కక్ష సాధింపు చర్యలకే రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతా ఉన్నాడు. దాంట్లో భాగంగానే కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు, దాంట్లో భాగంగానే విద్యుత్ ప్రాజెక్టుల మీద కమిషన్ అంటాడు. మరి కాళేశ్వరం ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళొచ్చి పెద్ద ఎత్తున పంటలు వండి దిగుబడి పెరిగి తెలంగాణ సస్యశ్యామలమై రైతన్న సంతోషంగా ఉన్న విషయం ఆయన మాట్లాడు, అది గుర్తు చేయడు. కాళేశ్వరం మీద కమిషన్ అంటాడు. ఇవాళ ఏ కాళేశ్వరం మీదనైతే నువ్వు కమిషన్ వేసినావో, ఏ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లు ఇవన్నీ కొట్టుకపోయినాయని చెప్పి దుష్ప్రచారం చేసినావో, ఇవాళ అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా మా ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో ప్రభుత్వం మొన్ననే ఒక జీవో ఇచ్చింది. వార్దా నది మీద లేదా తుమ్మిడేటి దగ్గర ఒక బరాజ్ నిర్మించి అక్కడి నుంచి నీళ్లు తీసుకొచ్చి సుందిల్ల బరాజ్లో పోసి నీళ్లు తీసుకురావాలనేటటువంటి దానికి డిపిఆర్ తయారు చేయమని 9.5 కోట్లతో ఒక జీవో ఇచ్చింది. మరి నిజంగానే కాళేశ్వరం మంచిగా లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి సుందిల్ల బ్యారేజ్ మంచిగా లేకపోతే నువ్వు తమిడేటి దగ్గర బ్యారేజ్ గట్ట నీళ్లు తెచ్చి ఎట్లా సుందిల్ల ప్రాజెక్టులో వస్తావో ఇవాళ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర రైతాంగం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే దుష్ప్రచారం అన్నట్టు కమిషన్లు వేయడం, ప్రాజెక్టులు కొట్టుకపోయినాయని దుష్ప్రచారం చేయడం అదొక వైపు. విద్యుత్ రంగం, తెలంగాణలో రైతాంగానికి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. తెలంగాణలో ఇందిరా పార్క్ దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు జరిగితే కరెంటు కోసం మేము వచ్చినాక అద్భుతంగా పారిశ్రామిక రంగానికి కరెంట్ ఇచ్చినాం, డొమెస్టిక్ రంగానికి గృహ అవసరాలకు కరెంట్ ఇచ్చినాం. ఎక్కడ కూడా కరెంటుకు సంబంధించి ఇబ్బందులు లేకుండా వెలుగు జిలుగుల తెలంగాణను ఆవిష్కరించినాం. అయినా దాని మీద కక్ష కొద్దీ విద్యుత్ రంగ ప్రాజెక్టుల మీద కమిషన్లు వేస్తాడు. దాంట్లో తేలింది లేదు, కాళేశ్వరం కమిషన్లో తేల్చిందేమి లేదు. ఎట్లనే చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలి, బదనం చేయాలని ఈ లొట్టపీస్ కేసు, ఫార్ములా ఈ కేసు ఒకటి పెట్టుకొని ఇవాళ దాని మీద ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? పత్తి రైతుల సమస్య ఉంది, సోయా రైతుల సమస్య ఉంది, వడ్ల కొనుగోలు ఇంతట్లా ప్రారంభించాలి, బోనస్ ఇయ్యాలి, వడ్లు కొనాలి. ఇటువంటి సమస్యల నుంచి మళ్ళొకసారి ప్రజల దృష్టిని మరల్చాలి. అదేవిధంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేది మొన్ననే కేబినెట్ నిర్ణయం తీసుకుందని వార్తలు చూసినాం మేము. మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలంటే నువ్వు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టిన సభలో బీసీలకు 42% ఇస్తాను కదా రిజర్వేషన్, దాని సంగతి ఏందని బీసీలు ఎక్కడ నిలదీస్తారు అని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేయాలి. ప్రజల దృష్టిని, పత్రికల దృష్టిని, మీడియా దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి? మళ్ళొక్కసారి ఫార్ములా ఈ కేసు. ఇది చక్రవాకము మొగల్ రేకులు సీరియల్ లెక్క నడుస్తూనే ఉన్నది. ఇక ఎపిసోడ్లు ఈ ఫార్ములా ఈ కేసు మా ప్రభుత్వం పోయినప్పటి నుంచి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నది. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఇంత కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఇంత దుర్మార్గాలు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఫార్ములా ఈ కేసులో ఏమీ దొరకకున్నా ఎపిసోడ్ల మాదిరిగా ఈ కేసు నడిపిస్తూ ఉంది. తాపకొక లీక్ ఇచ్చి, తాపకోసారి కేటీఆర్ గారిని ఒకసారి విచారణకు పిలుస్తారు, అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఒకసారి విచారణకు పిలుస్తారు, ఇంజనీర్లను ఒకసారి విచారణకు పిలుస్తారు. మళ్ళీ వాళ్ళ కొత్త డ్రామా గవర్నర్ గారు అనుమతి ఇచ్చారని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్రజలారా ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు, వారి బడే బాయ్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి, బీజేపీ ఇద్దరి చీకటి ఒప్పందంలో భాగమే ఇవాళ కేటీఆర్ గారి మీద ప్రాసిక్యూషన్కు గవర్నర్ గారు అనుమతి ఇవ్వడం. అది తప్ప ఇంకోటి లేనే లేదు. ఈ దేశంలో యువ నాయకులు ఎవరెవరు ఉన్నారో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అంటే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కానటువంటి యువ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వివిధ పార్టీలలో వాళ్ళని ఎట్లనే చేసి వాళ్ళ క్యారెక్టర్ మలైన్ చేయాలి, లేకపోతే వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చెప్పేయాలనేది వాళ్ళ ఆసేతు హిమాచలం బీజేపీ పెట్టుకున్నటువంటి ఎజెండా. దాంట్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ గాని,
తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ గారు కానీ, బీహార్లో తేజస్వి యాదవ్ గారు కానీ, తెలంగాణకు వస్తే కేటీఆర్ గారు కానీ, ఎట్లనే చేసి వీళ్ళ మీద అవినీతి మరకలేయాలి, అవినీతి బురద వీళ్ళ మీద జల్లాలనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి బీజేపీ ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్ర డ్రామా ఇది తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి కేవలం బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి, కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగా జరిగిన కుట్ర తప్ప ఇంకోటి కానే కాదు. ఫార్ములా ఈ రేసు ద్వారా జరిగింది ఏంది తెలంగాణకు? వాళ్ళు మేం చెప్పడం కాదు కదా, సాక్ష్యాలు ఉన్నాయి. 2023 ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి ఫార్ములా ఈ రేసు, దానికి ముందు కౌంట్ డౌన్ ప్రోగ్రాం ముంబైలో జరిగింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మెచ్చుకున్నారు దాన్ని. ఆనాడు ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, బీజేపీ వాళ్ళంతా కలిసి ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే గారు ఇది ఈసారి హైదరాబాద్కు పోయింది, నెక్స్ట్ మా ముంబైకి రావాలని చెప్పి వారు మెచ్చుకున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈ ఫార్ములా ఈ ఈవెంట్ జరిగినటువంటి సందర్భంలో కేంద్ర మంత్రులు ఉన్న కిషన్ రెడ్డి గారు వచ్చిర్రు, అనురాగ్ ఠాకూర్ గారు వచ్చిర్రు, సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజం వచ్చిండు, ఆనంద్ మహేంద్ర లాంటి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రు. దాదాపు దీనివల్ల హైదరాబాద్ నగరానికి తెలంగాణకు 700 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి నెల్సన్ అనేటటువంటి సంస్థ కూడా ఒక నివేదిక ఇచ్చింది. అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ రేసును వీక్షించినని చెప్పి కూడా ఒక నివేదిక ఇచ్చింది. అంతేకాకుండా దీని ద్వారా జరిగింది ఏంది, తెలంగాణకు దాదాపు అమరరాజా అనేటటువంటి కంపెనీ అప్పుడే ఆ మొబిలిటీ వీక్లో భాగంగా దాదాపు 9,000 కోట్ల పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్ రంగంలో, ఈవీ రంగంలో మేము పెడతామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. వాళ్ళే కాకుండా ఇంకా చాలా మంది పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆ మొబిలిటీ వీక్ సందర్భంగా మేము తెలంగాణలో పెట్టుబడులు పెడతామని చెప్పి వాళ్ళంతా కూడా ప్రకటించినటువంటి విషయాలు ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో ఇవి ఎక్కడెక్కడ జరిగినాయంటే లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకర్తా లాంటి ప్రతిష్టాత్మక నగరాల్లో జరిగినటువంటి ఈ ఈవెంట్ను కేసీఆర్ గారి విజన్తోని, కేటీఆర్ గారి డైనమిజంతోని మొట్టమొదటిసారిగా భారతదేశంలో హైదరాబాద్ నగరానికి కేటీఆర్ గారు తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరానికి ఇది ఉత్తగానే రాలే. ఇది రావడానికి ఏం జరిగింది, హైదరాబాదు ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ లివబుల్ సిటీగా, పర్యావరణ హితమైనటువంటి నగరంగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు వచ్చినాయి. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ రేసు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో కూడా చాలా మంది భాగస్వాములు, మెక్లారెన్ లాంటి, నిస్సాన్ లాంటి, జాగ్వార్, మహీంద్రా, టీసీఎస్ లాంటి ఎన్నో దిగ్గజ కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి గతంలో తెలంగాణలోను కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను కానీ, భారతదేశంలో కానీ మరి గవర్నమెంట్ల సపోర్ట్తో ఏమైనా ఈవెంట్లు జరిగినాయా, జరగలేవా అని చూస్తే చాలా జరిగినాయి. తమిళనాడులో ఫార్ములా ఈ నైట్ స్ట్రీట్ రేసింగ్ సంబంధించి 30 కోట్లు అక్కడి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మోటో జీపీ నోయిడాలో అక్కడి ప్రభుత్వం ఆ ఈవెంట్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టింది. 2023 హాకీ ప్రపంచ కప్ కోసం ఒడిశా 260 కోట్లు ఒడిశా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హీరో ఇంటర్ కాంటినెంటల్ ఫుట్బాల్ కప్ 2019, 2023 రెండు సందర్భాల్లో ముంబైలో అదేవిధంగా భువనేశ్వర్లో జరిగితే మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో 20 కోట్లు ఖర్చు పెట్టింది, భువనేశ్వర్లో అప్పటి ఒడిశా ప్రభుత్వం 30 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020లో, 2022లో ముంబైలో, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగినాయి. ముంబైలో 2020లో, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 2022 రాయ్పూర్లో జరిగితే అప్పటి ప్రభుత్వాలు సుమారు ఈ రెండు ఈవెంట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టినాయి. ఇక అంతెందుకు, మొన్నటికి మొన్న ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించింది. మరి ఆ అందాల పోటీల ద్వారా తెలంగాణకు వచ్చింది ఏంది, ఏం రాలేదు తెలంగాణకు. ఆయన మరి దానికి కూడా కోట్లాది రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెట్టిర్రు? నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందాల పోటీల కోసం మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు కదా, దానివల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత పెరిగింది, హైదరాబాద్కు వచ్చిన పెట్టుబడులు ఏంది, తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఏంది చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అదేవిధంగా అంతకుముందు కూడా ఒక ఫుట్బాల్ ఈవెంట్ నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ఒక ఫుట్బాల్ ఈవెంట్ నిర్వహించి దానికి కూడా సుమారు 20 కోట్ల దాకా గచ్చిబౌలి స్టేడియానికి మరమ్మతుల పేరిట ఖర్చు పెట్టారు. దానివల్ల హైదరాబాద్కు వచ్చినటువంటి పెట్టుబడులు ఏంది, తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు ఏంది? మళ్ళీ ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇదే గచ్చిబౌలి స్టేడియాన్ని సినిమా సంగీత కచేరీలకు ఇచ్చి మొత్తం నాశనం చేసింది
ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక విజన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎట్లా పెంచాలి, హైదరాబాద్కు పెట్టుబడులు ఎట్లా తేవాలి, తెలంగాణకు పెట్టుబడులు ఎట్లా ఆకర్షించాలనే సోయి లేకుండా ఏది నచ్చితే ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటూ పోతా ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ఒక క్రమానుగతంగా ఒక పద్ధతి ప్రకారం గతంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు వారు ఇండస్ట్రీస్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా మా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎట్లయితే ఈవెంట్స్ కండక్ట్ చేసి తెలంగాణను ఒక డెస్టినేషన్ హబ్గా, పెట్టుబడులకు ఒక గేట్వే ఆఫ్ ఇండియాగా మేము ఎట్లా మార్చినామో ఇవాళ వీళ్ళు అట్లా చేస్తలేరు. చేయకపోగా అప్పుడు మేము హైదరాబాద్ ఖ్యాతిని పెంచినందుకు, తెలంగాణ ఖ్యాతిని పెంచినందుకు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి మా మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ విండిక్టివ్ పాలిటిక్స్, అంతే తప్ప దీంట్లో ఇంకోటి లేదు. ఖచ్చితంగా ఇది ఎట్లన్నా చేసి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనే ఒక కుట్ర. తను రేవంత్ రెడ్డి జైల్లో పోయిండు కాబట్టి కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని రేవంత్ రెడ్డి బీజేపీతోని చేతులు కలిపి ఇద్దరు అనుకొని ఇద్దరు కూడబలుకొని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకోటి కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒకనాడు ఈ తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి, అభివృద్ధికి ఆలవాలంగా, నిలయంగా మారింది. కానీ వల్ల కరప్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారింది. ఒకనాడు పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణ ఉండే ఇవాళ హత్యలకు, మానభంగాలకు, రౌడీయిజానికి, గూండాయిజానికి ఇవాళ తెలంగాణ ఒక డెస్టినేషన్గా రేవంత్ రెడ్డి పరిపాలనలో మారిపోయింది. కక్ష సాధింపు చర్యలకు ఇవాళ తెలంగాణ ఒక నిలయంగా మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పక్కనే మా హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు. గవర్నమెంట్ పోయిన కొత్తలో కొల్లాపూర్లో మా నాయకుడి హత్య నుంచి మొదలుకుంటే ఇవాళ కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసుకు గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం వరకు చాలా మంది నాయకులను చంపిర్రు, చాలా మంది కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టిర్రు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే నెలల తరబడి సోషల్ మీడియా కార్యకర్తల్ని జైళ్లలో ఉంచినటువంటి సందర్భాలు చూసినాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసులతోని, బెదిరింపులతోని, గూండాయిజంతోని, హత్యా రాజకీయాలతోని దుర్మార్గపు పాలన, దౌర్భాగ్యపు పాలన ఇవల్ల ఈ రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. కేవలం ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. కేటీఆర్ గారు ఇవాళ ప్రజల్లోకి పోతా ఉంటే వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక ఇవాళ ముఖ్యమంత్రి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు. ఒకనాడు బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు చూస్తే 39% ఓట్లతో ఇవాళ మళ్ళా తెలంగాణలో మేమే ఆల్టర్నేటివ్ అనేటటువంటి స్థాయికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. అది చూసి ఇవాళ కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీల కళ్ళు మండుతూ ఉన్నాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. తెలంగాణకు వచ్చేసరికి అలాయ్ బలాయ్ చేసుకుంటారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మీద కాంగ్రెస్ పోరాటం చేయదు, కాంగ్రెస్ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేయదు. ఈ రెండు పార్టీలు కలిసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు తెలంగాణ నుంచి ₹1 తెచ్చే పని చేయరు. 8 మంది ఎంపీలు ఉన్నారు, ₹1 తెచ్చే పని చేయరు. ఇవాళ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. 55 లక్షల ఎకరాల్లో పత్తి పండించినటువంటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఒక్క బీజేపీ ఎంపీ, ఒక్క బీజేపీ కేంద్ర మంత్రి పత్తి రైతుల దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ మంత్రులు ఒక్కరు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయరు, ముఖ్యమంత్రి మాట్లాడు. వాళ్ళిద్దరు అలాయ్ బలాయిగా కలిసిపోయి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే తప్ప ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవు. కేటీఆర్ గారు ఇప్పటికే స్పష్టంగా చెప్పారు, దమ్ముంటే రేవంత్ నువ్వు రా, ఏదైనా మీడియా ఛానల్లో కూర్చుందాం, నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా సిద్ధమని చెప్పారు. వారు తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ఇమేజ్ ఎట్లా పెరిగిందో వారు చెప్పారు. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయో చెప్పినారు, ఎంత లాభం జరిగిందో చెప్పారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత లాభం కలిగింది హైదరాబాద్కి అని చెప్పారు. మరి వాళ్ళ అదే రేవంత్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తుంటే వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, తెలంగాణకి ఇంకా బాగా లాభం జరిగేది. ఏకపక్షంగా 2024లో జరగాల్సినటువంటి ఈ ఫార్ములా ఈ రేసును రద్దు చేసిండు కేటీఆర్ గారు. ఆనాడు ఎన్నికల సందర్భంలో మేము ఎలక్షన్ బిజీలో ఉన్నాం కాబట్టి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించినటువంటి హెచ్ఎండిఏ నుండి నిధులు పంపించారు. నిధులు పంపించినామని మేం చెప్పినాం అప్పటి ప్రభుత్వంగా. నిధులు మా దగ్గర ఉన్నాయని ఆ సంస్థ వాళ్ళు చెప్పారు. ఇక దీంట్లో కరప్షన్కు స్కోప్ ఎక్కడుంది, అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అంటే బట్టగాల్చి మీద వారేయాలి, అవినీతి బురద అంటించాలి అనే ఒక మకిలి చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నటువంటి తరుణంలో బీసీలకు ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్ నుంచి డైవర్ట్ కావడం, అదేవిధంగా ఈ పత్తి, సోయా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం, బీఆర్ఎస్కు ఈ 2 సంవత్సరాల్లో వస్తున్నటువంటి ఆదరణ,
పెరుగుతున్నటువంటి మా కేటీఆర్ గారి ఇమేజ్, మా పార్టీ ఇమేజ్, దాన్ని చూసి తట్టుకోలేక రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. ఈ కుట్రలో బడే బాయ్ చోటే బాయ్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకం తప్ప ఇంకోటి కాదు. డెఫినెట్గా కేసులు మాకు కొత్త కాదు, అరెస్టులు మాకు కొత్త కాదు, జైళ్లు మాకు కొత్త కాదు. కేసీఆర్ గారి శిష్యులుగా ఉద్యమంలో ఎన్నో ఇటువంటి ఫేస్ చేసినాం. మళ్ళీ కక్ష సాధింపు రాజకీయాల ద్వారా జైల్లో పెట్టే ప్రయత్నాలు చేసిన, అక్రమ కేసులు పెట్టిన తెలంగాణ ప్రజల గొంతుకగా, ప్రధాన ప్రతిపక్షంగా, డెఫినెట్ గా ముఖ్యంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు 4 కోట్ల ప్రజల గొంతుకగా ఇంకా గట్టిగా నిలబడతాడు, ఇంకా గట్టి కొట్లాడతాడు. రేవంత్ రెడ్డి నీ భరతం పడతాడు. కేటీఆర్ గారు నీ ప్రజా పాలన పేరిట నువ్వు కొనసాగిస్తున్న పాపాల పాలనను తెలంగాణ నుంచి తరిమి కొట్టేదాకా మా కేటీఆర్ విశ్రమించాడు. గట్టిగా కొట్లాడతాడు. 60 లక్షల బీఆర్ఎస్ సైన్యం కేటీఆర్ గారు వెంటుంటది, 4 కోట్ల తెలంగాణ జనం కేటీఆర్ వెంటుంటది. దమ్ముంటే నువ్వు ఇంకా కేసులు పెట్టుకో, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఎదుర్కొనే దమ్ము ధైర్యం మాకుంది. నీతిమంతంగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం, పద్ధతిగా ఉన్నాం. 10 సంవత్సరాలు కడుపు నోరు కట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేసినాం కాబట్టి స్టేట్ జిఎస్డిపి పెరిగింది, స్టేట్లో తలసరి ఆదాయం పెరిగింది, తలసరి విద్యుత్ వినియోగం పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది, ఐటీ ఎగుమతుల్లో దేశంలో అగ్రగామిగా ఉన్నాం. అన్ని రంగాల్లో ఇవాళ రియల్ ఎస్టేట్ కానీ, హార్డ్వేర్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఫార్మా కానీ ప్రతి ఒక్క రంగంలో తెలంగాణను సేఫెస్ట్ డెస్టినేషన్ హబ్గా, పెట్టుబడులకు గేట్ వే ఆఫ్ ఇండియాగా కేసీఆర్ గారి విజన్తోని, కేటీఆర్ గారి డైనమిజంతోని 10 ఏళ్లలో మేము మార్చినాం. కానీ నువ్వు వచ్చినాక వల్ల ఆనాడు పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలకు మేము గొడుగులు పడితే నువ్వు వచ్చినాక పారిశ్రామికవేత్తల తలలకు గన్నులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినావు. ఇవాళ రియల్ ఎస్టేట్ పడకేసింది. హైడ్రా పేరిట హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇవాళ రాష్ట్రంలో మార్కెట్లో రూపాయి పుడతలేదు, రూపీ రొటేషన్ ఆగిపోయింది. ఒక్క సంక్షేమ కార్యక్రమం లేదు, అభివృద్ధి కార్యక్రమం లేదు. కేవలం కేటీఆర్ టార్గెట్ గా, బీఆర్ఎస్ టార్గెట్ గా బురద రాజకీయం చేస్తున్నావు, కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నావు. ఇప్పటికైనా ఇటువంటి మానుకోలు లేకపోయినట్టయితే నీకు ఖచ్చితంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ, భారతీయ జనతా పార్టీ మీరు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి చేతిలో చెయ్యేసి, రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఇవాళ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీద్దామని చెప్పి ఓ కుట్రలు చేస్తే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మీ 2 పార్టీలకు, 2 జాతీయ పార్టీలకు తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో కేవలం కేటీఆర్ గారి యొక్క ప్రతిష్టను, ఇమేజ్ను పై మసిబార్చే కుట్ర తప్పితే ఈరోజు కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఏకమై తెలంగాణ భవిష్యత్తు నాయకుడైనటువంటి కేటీఆర్ గారిపై అక్రమంగా వాళ్ళు కేసులు పెట్టి వేధించడం తప్పితే ఇది మరొకటి కాదనే విషయాన్ని చెప్తా ఉన్నాం. ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసులో గతంలోనే మరి కేటీఆర్ గారు ఏసీబీ వాళ్ళు పిలిచిన ప్రతిసారి ఎంక్వైరీకి పోవడం జరిగింది, వారికి సహకరించడం జరిగింది. ఆనాడు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి హెచ్ఎండిఏ నుంచి ఆ కంపెనీకి పోయినాయి, ఆ 2 వాస్తవాలే. ఇందులో ఎక్కడ కూడా ప్రజాధనం కానీ ఏది కానీ దుర్వినియోగం కాలేదు. కేవలం ఇందాక మా సోదరులు అన్న వెంకటరమణారెడ్డి గారు, సుమన్ గారు చెప్తున్నట్టుగా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక కేటీఆర్ గారి పట్ల ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ, ప్రేమ, ఆప్యాయతను ఏ విధంగా తగ్గించాలనే కుట్రతో ఈరోజు బీజేపీ మరియు కాంగ్రెస్ 2 కలిసి చేస్తున్నటువంటి కుట్ర అని కూడా చెప్తా ఉన్నాం. మేము దీనికి ఖచ్చితంగా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా కేటీఆర్ గారి వెంట ఉండి ప్రభుత్వం పెట్టే ఎన్ని అక్రమ కేసులనైనా సరే ఎదుర్కొంటామని చెప్తాం. ఇందులో ప్రజా ప్రయోజనం లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది కాదు. ఇది కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్తో కాంగ్రెస్ బీజేపీల యొక్క రాజకీయ ఇంట్రెస్ట్తో పెట్టున్నటువంటి అక్రమ కేసు. కాబట్టి ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా సరే ఖచ్చితంగా మేము పోరాడతాం, పోరాడి ఖచ్చితంగా బయటపడతామనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ.